ఆరాధనకి వచ్చిన వారిలో చంద్రకళ అనే ఒక సహోదరి నాకు కనబడుతున్నారు దర్శనంలో. ఆ సహోదరి మాత్రం ముందుకు రండి. ప్రభు చెప్తున్నాడు, డేవిడ్ గురించిన ఆలోచన నీకు వద్దు, నేను అభిషేకించి వాడుకోబోతున్నాను ప్రభు చెప్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమైపోతున్నావు. రోజు గడవటం నీకు పోరాటం కింద ఉంది. నిన్న దేవుడు ఈరోజు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాడు. ఆయన కృప నీ పైన దిగి వస్తున్నాయి. మీ కుటుంబంలో ఈ డిసెంబర్ లోపల ఒక రక్షణార్థమైన కార్యాన్ని దేవుడు జరిగి ముగించబోతున్నాడు. 7 ప్రత్యేకమైన ప్రార్థన అంశాలు నీకు ఉన్నాయి. దాంట్లో 3 ప్రాముఖ్యమైన సమస్య. ఆ 3టికి దేవుడు అద్భుతంగా జవాబు ఇవ్వబోతున్నాడని మాట్లాడుతున్నాడు. అదే రూత్ అని దేవుడు చెప్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈవిడ పేరు చంద్రకళ అంట. ఈవిడ బాప్టిజం తీసుకున్న తర్వాత రూత్ అని తన పేరు పెట్టబడింది. ఎన్ని సంవత్సరాల క్రితం బాప్టిజం తీసుకున్నారు? 2011లో తీసుకున్నారు. 7వ నెలలో తీసుకున్నారు. దేవుడు రూతు అని పలుకుతున్నాడు. నువ్వు అద్దె ఇంట్లో ఉన్న కాలం అయిపోయింది. నువ్వు కట్టని ఇంట్లో ప్రవేశించబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చర్చ్లో చాలామంది వస్తున్నారు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఈవిడ పేరు నాకు తెలియదు. పైగా తన పాత పేరు చంద్రకళ. నేను చంద్రకళ అని మొదటిగా దేవుడు నా ద్వారా పలికించాడు. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఒక వేలు రూతు అని రాయటం నేను చూస్తాను. రూతు అంటే ఆవిడ అంటుంది ఎవరో కాదు, నేను 2011లో నేను బాప్టిజం తీసుకున్నప్పుడు రూతు అని పేరు పెట్టబడింది. 7వ నెలలో పేరు పెట్టబడింది. అదే 7వ నెల మరలా ఈ రూతును ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. మన లైఫ్లో బాప్టిజం ఎంత ప్రాముఖ్యమో చూడండి. కొట్టండి, గట్టిగా చేపలు దినపరచండి. హల్లెలూయా. నువ్వు రూతులాగా ఆశీర్వదించబడతావు. కానుక కోసం నువ్వు పట్టుకుని వచ్చిన 100 రూపాయలు మల్టిప్లై కాబోతున్నాయి. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, మాట్లాడుతున్నాడు. నీ పైన దేవుని హస్తం ఉంది. సాతాను నిన్ను చంపడానికి చూశాడు. 2 సార్లు భయంకరమైన ప్రమాదం నుండి తప్పించబడ్డావు. అయినా ఇంకా నీకు కృప ఉంది. ఇంకొక కోరిక ఉంది. నీ బంధువులు, నువ్వు తోడపుట్టిన వాళ్ళు, మీ కుటుంబస్తులు, నీ భర్త, ఇంటి వారు అందరూ రక్షించబడాలనేది నీ ప్రధానమైన ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఈరోజు దేవుడు విన్నాడు. దేవుడు ఒకరి తర్వాత ఒకరు రక్షించబడబోతున్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దాపరచండి. హల్లెలూయా. నాగమణి అనే పేరు కనపడుతుంది. ఎవరమ్మా ఆవిడ? మీ తోటి కోడలు. దేవుడు మొదటిగా ఆమెను పట్టుకోబోతున్నాడు. కొట్టండి, గట్టిగా చప్పట్లు. రాక మరా శతలబరారా. నాగమణిని దేవుడు మొదటిగా పట్టుకోబోతున్నాడు. ఆ తర్వాత అదే ఆనవాళ్ళు నీ కుటుంబంలో అందరూ రక్షించబడబోతున్నారు. నీ రక్త సంబంధులు, బంధువులందరూ ప్రభు చేత పట్టబడబోతున్నారు అనే దానికి అదే ఆనవాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను పనికి వెళ్ళలేకపోతున్నాను, కష్టపడలేకపోతున్నాను, నా కాలు బాగాలేదు, నా నడుము బాగాలేదు అని ఎంతో బాధపడుతున్నావు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు అంటున్నాడు, ఒకరోజు నువ్వు నాకు మాట ఇవ్వలేదా? నీ పని చేస్తానని మాట ఇవ్వలేదా? నాకటి పైన చేయి ఉంచిన తర్వాత వెనకకు చూడకూడదని నీకు తెలియదా? నువ్వు వెనకకు చూడటానికి వీల్లేదు. నేను నిన్ను ఆశీర్వదించి భద్రపరచబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. 6 సంవత్సరాల క్రితం దేవుడికి మాట ఇచ్చావు. ప్రభా నీ పని చేస్తాను ప్రభా, నీ కోసం పరుగులు తీస్తాను ప్రభా,
నన్ను బ్రతికిస్తే నేను నీ కొరకు పనిచేస్తానని నువ్వు మాట ఇవ్వలేదా అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. 6 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? 2017లో ఫస్ట్ కాలు ఇరిగిపోయింది డాడీ. నాకు ఇరిగిపోయినప్పుడు చాలా ఇంకా శోధనలో ఇంకా కుంగిపోయాను, బాగా అలసిపోయాను. అప్పుడు ఈవిడ చర్చ్కి వస్తుంది కానీ ఎగ్జాక్ట్గా 6 సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్గా 6 సంవత్సరాల క్రితం కాలిగిన విషయం మాత్రం నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అప్పుడు ఏమైంది చెప్పమ్మా? అప్పుడు ఆ కాలు ఇరిగిన తర్వాత అప్పుడు ప్రార్థన చేశాను డాడీ. ఏమని ప్రార్థన చేశారు? ప్రభా, ఇంకా నన్ను బ్రతికిస్తే ఇంక నీ పని నేను చేస్తాను, నమ్మకంగా ప్రేయర్ టీంలో ఉంటాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నమ్మకంగా ప్రేయర్ టీంలో ఉంటాను ప్రభా నేను అనేసి అప్పుడు ప్రార్థన చేశాను డాడీ. కానీ ఆర్థికంగా ఇంకా కుటుంబం గడవక ఆ విషయాల్లో ఇంకా నేను పని చేయలేకపోతున్నాను. బాధ, వేదన నన్ను ఎప్పుడు వెంటాడుతుంది. ఇంకా కుటుంబంలో పరిస్థితిని బట్టి, ఇంకా బిడ్డల చదువులాగిప్పును బట్టి ఇంకా అలాగా నలిగిపోతున్నాను డాడీ. నేను భర్తకి సరైన పని లేక, ఇంకా కుటుంబం గడవక, నేను ఎటు వెళ్ళలేక నాకు 3 సార్లు ఇరిగిపోయిన కాలు. 2017లో, 2018లో, 2022లో 3 సార్లు ఇరిగిపోయినాయి నా కాలు. ఇప్పటికీ నా కాళ్ళలో ప్లేట్లు ఉన్నాయి, ఇంకా తీయబడలేదు. అయ్యి 2 కాళ్ళలో ఉన్నాయి, నా కాళ్ళల్లో ఉన్నాయి. నేనేమి చేయలేక ఇంట్లోనే ఇంకా అలాగా బిడ్డలతో. అమ్మా, నీ బంధువుల్లో ఒకరు బాగా దగ్గర వాళ్ళు వచ్చి నీ అబ్బాయిని కూడా సేవకి సమర్పించుకుంటే నీ కుటుంబాన్ని పోషించేది ఎవరో? ఎలా పోషించబడతారు? నువ్వు ఎందుకు దేవుడికి వదిలేస్తావు, దేవుడి పనికి ఎందుకు వదిలేస్తావు అని నిన్ను గద్దించారు. ఎవరు? మా మరిది డాడీ, మా రెండో మరిది డాడీ. ఆ రెండోది మరిది దగ్గర దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించి చూపించబోతున్నాడని మాట్లాడుతున్నాను. అమ్మా, ఈ విషయాలను నాకు ఎప్పుడైనా చెప్పారా? నాతో పంచుకున్నారా? అసలు ఎప్పుడు డాడీకి చెప్పాలని ఆశ ఉండేది కానీ చెప్పలేకపోయేదాన్ని. కానీ దేవుడికి తెలుసు, దేవుడికి చెప్పుకున్నావు, దేవుడికి తెలుసు. ఆ రెండోది మరిది దగ్గర దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లవాడిని దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థాయిలో కూర్చుంటబెడతాని నువ్వు చూడబోతున్నావని ప్రభు చెప్తున్నాడు. జనవరి నెలలో జరిగింది డాడీ గొడవ. మా మామయ్య గారు చనిపోయారు, దానికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు 15 రోజులు అక్కడ ఉండిపోయాము. అప్పుడు ఇంకా మా ఫ్యామిలీ సమస్య అంతా ఇంకా మా మరిది గారు గొడవగా పెట్టుకొని ఇంకా అప్పుడు ఇంకా నాన్న మాట్లాడాడు. ఇంకోటి ఏంటంటే మా గుమ్మం కూడా నువ్వు ఎక్కొద్దు, మా ఇంటికి కూడా నువ్వు రావద్దు అనే మాట కూడా అన్నాడు డాడీ. ఇంకా ఏమి తెలియదు, కానీ దేవుడు చూశాడు. అక్కడ జరిగిన సంభవాలన్నిటి దేవుడు చూస్తాడు. ఆయన కళ్ళు చూసింది. ఈరోజు మాట్లాడుతుంది ఆయన నోరు, ఈరోజు మాట్లాడుతుంది ఆయన నోరు. ఆ మరిది ఎదుటనే నీ పిల్లోడు ఆశీర్వదించబడతాడు. 10 మందికి పెట్టే స్థాయిలో నీ కొడుకును ఉంచుతాడు. అదే వాళ్ళకు సాక్షి. అప్పుడు నువ్వు చెప్పు, ఈరోజు దైవజనుడు మా పాస్టర్ గారు ఇలాగ ప్రవచించారయ్యా అని చెప్పు. ఆయనకి ఈ వీడియోని చూపించు. అది జరిగినప్పుడు నువ్వు ఒక ప్రార్థన చేసేదానివి, నేను మా ఇంటి వారిను యెహోవాను సేవిస్తామని. అదే ప్రార్థన కొనసాగించు. నీ కుటుంబం వాడబడితే, సేవలో ఉంటే ఆ సేవయే నీ కుటుంబాన్ని పోషిస్తాయి. ఆ సేవయే దేవుడు నీ కుటుంబాన్ని పోషించినట్టుగా చేస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా చేస్తాడు, మేలు చేసినట్టుగా చేస్తాడు, ఆశీర్వదించినట్టుగా చేస్తాడు. ఈ మధ్యకాలంలో నీకు ఈ వెన్నుపూస బాగా నొప్పి వస్తుంది, వంగలేకపోతున్నా, పనిచేయలేకపోతున్నా. మరలా ఏమైనా జరుగుతాయేమో, ఇంకా నాకు శక్తి లేదు ప్రభా అని ఒకలాంటి భయంతో ఉన్నావు. అవునా కదమ్మా? నిజం డాడీ, అది నిజం. ప్రతిదినం అదే భయంతో ఉన్నాను, అదే భయంతో ప్రార్థన చేస్తున్నాను డాడీ. నేను మళ్ళీ మంచం మీద పడకూడదు, మళ్ళీ నా బిడ్డలతో నేను చేయించుకోకూడదు, నా భర్తతో నేను చేయించుకోకూడదు. నేను నమ్మకంగా నేను పనికి ప్రేయర్ టీంకి వెళ్ళాలి, ప్రతిదినం నీ సన్నిధిలో నేను ఉండాలి.
నా ఇంట్లో నా బిడ్డల్ని నా భర్తని నేను చక్కబెట్టుకోవాలి. నా కుటుంబం నీ కన్నీళ్లను దేవుడు చూశాడు. ఈ భయం నీ నుండి తొలగిపోతున్నాయి. దైవ సేవకుల్ని ఏమైనా బాధ పెడితే శాపం వచ్చేస్తేమో, నాకు కీడు వచ్చేస్తేమో, అటువంటి భయం కూడా నీ మనసులో దొరలటం నేను చూస్తున్నాను. అలాగ మైండ్లో తిరగటం నేను చూస్తున్నాను. ఆ భయాన్ని కూడా దేవుడు తీసివేస్తున్నాడు. ఏతూ లేని శాపాలు నీ మీదకు రాదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడిపోతాయి. నీ భర్త కానీ నీ పిల్లోడు కానీ బయటికి వెళ్తే ఏదో ఒక తెలియని భయం నిన్ను పట్టుకుంటుంది. అవునమ్మా? అవును డాడీ, నిజం డాడీ. అది పిల్లలు ఎందుకంటే చిన్నోడు కొద్దిగా ఫాస్ట్గా బండి వదులుతాడు, ఇంకా అటు ఇటు వెళ్తాడు, ఎవరు పిలిచినా వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎలాగ వస్తారా, మళ్ళీ క్షేమంగా వస్తారా లేదని అనుదినము ప్రార్థన, వాళ్ళ కోసం నిత్యము పిల్లల కోసం ప్రార్థన. ప్రభు అంటున్నాడు, నీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దేవదూత నేను చూస్తున్నాను. ఈవన్నీ వెనకాల కూడా ఒక దేవదూత ఉంది. నీ కుటుంబం పేద కుటుంబమైనా లేని కుటుంబమైనా నీకు దేవుడు దేవదూతలను బహుమానంగా ఇచ్చి ఉన్నానని నీకు చెప్పమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పెద్ద పెద్ద ధనవంతులకు లేని దేవదూతలకు కాపుదల నీకు ఉంది బిడ్డ అని ప్రభు చెప్తున్నాడు. ఒక స్వరం నాకు వినపడుతుంది, ఆశీర్వదించబడిన దానా నువ్వు క్షేమంగా ఉంటావు. నీ చిన్న కొడుకు దేవుని విడిచి వెళ్ళిపోతాడేమో అని భయం ప్రభు అంటున్నాడు. మందిరానికి రావట్లేదు డాడీ, హాస్పిటల్ అనుకుని ఉండిపోతున్నాడు. దేవుడు మందిరానికి రావట్లేదు డాడీ, హాస్పిటల్ అనుకుని ఉండిపోతున్నాడు. ఎవరు డ్యూటీలో ఈడేసుకుంటున్నాడు అని బాధ. దేవుడు ఆయన పట్టుకోవటమే కాకుండా ఇదే మందిరంలో ఆయన వాయిద్యాలు వాయించి ప్రభును గణపరచబోతున్నాడు. ఇది ఒక సాక్షిగా మిగలబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. మతదాటరికి గ్రూప్ తీసుకున్నాడు డాడీ, మతదాటరికి తీసుకున్నాడు. ఆ చదువు కూడా పూర్తి చేస్తాడో చేయడని ఒక భయం నాలో ఉంది డాడీ. క్రమానికి మందిరానికి రావట్లేదు, క్రమానికి కాలేజీకి వెళ్ళట్లేదు. ఆ డ్యూటీ అనుకోనే ఉండిపోతున్నాడు. ఆయన ఇచ్చిందేమో ఎంత ఇవ్వట్లేదు. ఈ చదువు కూడా ఈయన పూర్తి చేస్తాడో లేదని భయం. పెద్ద బాబు చదువు మధ్యలో ఆగిపోయిందని అదొక బాధ నాలో అనుక్షణం వెంటాడుతుంది డాడీ. నాకు ఈయన ఇద్దరిని డిగ్రీలు చదివిస్తాను, ఇంక నాకు స్థాయికి తగ్గట్టుగా నేనైతే కష్టపడలేను. కానీ బిడ్డలు మాకు చదువు లేదు కదా, బిడ్డలిద్దరిని మంచిగా చదివిస్తానని ఆశపడ్డాను డాడీ. నేను ఈ రాజమండ్రి వచ్చాక నేను ఇంకే ఆశ కలిగలేను, కానీ బిడ్డలిద్దరిని చదివిస్తాను బాగానే ఆశ కలిగి ఉండేదాన్ని. ఎప్పుడు నేను పడుపుని నిండి ఇంకా నాకు అదే టెన్షన్, ఇంకా అదే బాధ. బిడ్డల చదువులు పూర్తి అవ్వలేదు. నీ పిల్లలు నా రాజ్యాన్ని వెతుకని, మొదటిగా నా రాజ్యాన్ని వెతుకని, అప్పుడు అన్నీ నీ పిల్లలకి ఇవ్వబడతాయని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కబలరా చందల థ్యాంక్ యూ లార్డ్. అభిషేకం మగ నన్ను మూడుతుంది. నువ్వు ఒకసారి ప్రభు చాలామందితో మీటింగ్ టైంలో నువ్వు మనసులో అనుకున్నావు, చాలామందితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మా గురించి మాట్లాడలేదు, మా పేరు ఎందుకు పిలవలేదు, మమ్మల్ని పిలవచ్చు కదా ప్రభా, మేము మీ దృష్టిలో లేమా అనే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తావు. ప్రభా మాతో దైవజనుడి ద్వారా మాట్లాడండి ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తావు. నిజం డాడీ, ఆ మాట నిజం. నేను ప్రతి దినం ప్రార్థన చేస్తున్నాను. ఇంతమంది దైవ సేవకులు వస్తున్నారు, మా మధ్యకి ఇంతమంది దేవుడి దృష్టిలో పిలువబడుతున్నారు.
మేము మా ఆత్మీయ తండ్రి ద్వారానే పిలువబడాలి. ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను డాడీ. నీ ప్రార్థన దేవుడు ఈరోజు విన్నాడు బిడ్డ. ఈరోజు నీ ప్రార్థన విన్నాడు. మన నోటి నుండి జారే ప్రతి మాటను ఆయన వింటున్నాడు. సహోదరి రూతు యొక్క మాటను మాత్రం కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నోటి నుండి జారి పడుతున్న ప్రతి మాటను, మీ కళ్ళ నుండి పడుతున్న ప్రతి కన్నిటి చుక్కను, మీ హృదయ వేదనను, మీ హృదయములో కనబడే బాధను, అంగలార్పును ప్రభు చూస్తున్నాను అంటున్నాడు. నీ కోరిక యావతి దేవుడు సిద్ధింపజేస్తాడు. నువ్వే ఒక పెద్ద సాక్షి అవుతావు. దేవుని నామ ఘనపరచబడబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కొట్టండి గట్టిగా చేపట్ల. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే తాకండి ప్రభా, బిడ్డను ఆశీర్వదించండి ప్రభా, ఇప్పుడే స్వస్థపరచండి ప్రభా. పరిశుద్ధాత్మ మహిమ ఇప్పుడు తాకనగాక, నీ వెలుగు తాకనగాక, ఆశీర్వదించనగాక. నా జనులను నింపుమా, ఎడబాయని